తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్కి కౌంటర్ వేసిన సొంత పార్టీ నేత ప్రక్కనే కేతిరెడ్డి. ఇక విషయానికి వచ్చేసరికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అయిన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటరు, అసలు ఏం జరిగింది అనేది తెలియాలి అంటే ముందుగా ఈ వీడియో ప్లే చేస్తాను, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి గత 5 సంవత్సరాల్లో అనంతపూర్ జిల్లాలో మనం డిఫెన్స్ లోనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి ఈ 2 ఏళ్లలో కూడా దాదాపు 3,550 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రారంభించినారు. వర్క్ వైడనింగ్. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వం 3,850 కోట్ల రూపాయలు. అలాగే ఇంక తర్వాత ఉంది కంటిన్యూషన్. ఇప్పుడు కూడా 11,000 కోట్ల రూపాయలు బీటీపీ ప్రాజెక్టు మళ్ళీ నిన్నటి రోజు కూడా ఇరిగేషన్ మినిస్టర్ బాలకృష్ణ గారు కూడా హిందూపూర్లో కూడా మరో 750 కోట్ల అవన్నీ కూడా ప్రారంభించినారు. అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లాకు మాత్రమే పరిశ్రమ అగ్రివా ఉపయోగించుకోవడానికి అవకాశం అనేటువంటిది అది వాళ్ళు డబ్బులు ఖర్చు. సో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది, అలాగే గత 5 ఏళ్ల కాలంలో మనం ఏమీ చేయలే, వెనకబడిపోయి ఉన్నాము అని చెప్పేసి. వీటన్నిటి విషయంలో కూడా మనం కొద్దిగా క్లారిటీ అది మనం ఈ విషయాలన్నిటిపైన కూడా గట్టిగా క్లారిటీ తీసుకొని చేయాలి అని చెప్పేసి అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా ఎలా ఉంటుంది, ఎందుకని అంటారు అని అంటే, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, డెవలప్మెంట్ చేసిందా, ఏం చేసింది అని చెప్పేసి పదే పదే విమర్శిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఒక పరామర్శ కార్యక్రమానికో, లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడో, లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడో అసలు ఏమీ చేయలేదు, అక్కడ దోచేశారు ఇక్కడ దోచేశారు అంటున్నారు. తాజాగా హిందూపురంలో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే బాలకృష్ణ గారు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు వారి ఆధ్వర్యంలో అక్కడ ప్రారంభించిన ఆ ప్రాజెక్టుకి సంబంధించి కానీ ఆయన ఉదహరించింది అవే. లేటెస్ట్గా కూడా ఈ రకంగా ఇన్ని కోట్లు కేటాయించి ఆయా ప్రాజెక్టులు చేపడుతూ ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పదే పదే అసలు ఏమీ జరగట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీలోని కొంతమంది నాయకులు కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా లేకపోతే అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఏమీ జరగట్లేదు, ఏమీ చేయట్లేదు, డబ్బులు తినేస్తున్నారు, అది చేసేస్తున్నారు అని చెప్పేసి అంటుంటే, మరి ఆయనే కితాబ్ ఇచ్చాడు, ఆయనే కోట్ చేస్తున్నాడు, ఇదిగో వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనం ఏం చేయలేకపోయామని. సో కరెక్ట్గా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పదవీ కాలంలో ఏమేమి చేశారు అంటే, ప్రాజెక్టులకు సంబంధించి ఏం అడగకూడదులే కానీ సంక్షేమ పథకాల మీద ఏదైతే ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి మాత్రం చక్కగా టైం ప్రకారం ఆ ఖాతాల్లోకి వెళ్ళేవి. మరి వాట్ అబౌట్ డెవలప్మెంట్, ఒక డెవలప్మెంట్ కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక క్యాపిటల్ కానీ, ఏదైనా దేనికి సంబంధించిందైనా కానీ ఆ ప్రభుత్వం ఫోకస్ చెయ్యలా. అదే కదా ప్రజలు ప్రశ్నించింది, లేదా ప్రజలు కోరుకుంది కూడా. ఏంటి, ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ఒకటే కాదు, ప్రతి ఒక్కటి కూడా కావాలి. ప్రభుత్వం అంటే, పాలన అంటే కేవలం బటన్ నొక్కితే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక మంచి సీఎం అనిపించుకుంటాను ఒక 6 నెలల్లో అనగానే నేను కూడా నిజమేనని చెప్పి భావించా సీరియస్లీ. ఆయన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఓకే మంచి యంగ్ ఏజ్లో సీఎం అయ్యాడు కాబట్టి డెఫినెట్లీ హీ వాంట్స్ టు ప్రూవ్ అని చెప్పేసి అనుకున్నాను. ఇన్ కేస్ నేను కూడా తీరా కట్ చేస్తే అసలు ఆ రోజు చేసిన ఆ ప్రామిస్కి, అక్కడ స్టార్ట్ చేసిన పరిపాలనా విధానానికి ఏమాత్రం కూడా పొంతం లేదు. అప్పటికి ఓకే ఇంకా చేస్తారేమో చూద్దాం, బాగానే చేస్తారేమో, ఒక మంచి స్పీడ్లో ఉన్నారు, కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడు, ఇంకా అది చేయాలి ఇది చేయాలని తపంతో ఉన్నారులే అని అనుకున్నా. అబ్బే ఆ ప్రజావేదిక కూల్చివేత ఇక తదుపరి ఇక మొదలైనవి నిదానంగా 2020 కోవిడ్ వరకు ఓకే పర్వాలేదు, ఎందుకంటే అది హనీమూన్ పీరియడే కాబట్టి ఓకే, అది ఆ టైం అనేది సరిపోదు.
అప్పటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అన్నారు ఒక మాట, అనిమీన్పురుడు ఇవన్నీ చూడాలి, మనం చూడకుండా ముందే ఎలా మాట్లాడతామని చెప్పేసి అని కూడా ఆయన ప్రస్తుతం కోట్ చేశారు ఆ అంశాన్ని. సరే నిజమే, అందరూ కూడా అలాగే వెయిట్ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి విధానం ఏ రకంగా ఉంటుంది అనేది తెలియదు ప్రజలకి అసలు. సో ప్రజలకేంటి ఏ ఒక్కరికి కూడా ఐడియా లేదు, ఇంట్లో కుటుంబ సభ్యులకి ఐడియా లేదు అధికారం రాగానే ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారనేది. సో అప్పుడు దాకా ఆయన ప్రజా సంకల్ప యాత్ర కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల ద్వారా ప్రజలకు కనెక్ట్ అయిన విధానం కావచ్చు, ఇంకేముందో బ్రహ్మాండం అని చెప్పేసి అనుకుంటున్నారు. తీరా కట్ చేస్తే అసలు మొత్తం డొల్లే అనే తరహాలో ఆ యొక్క పనితీరు, ఆ విధానం, పాలనా విధానం, ఇక దానికి తగినట్టుగా ఈ మంత్రులు, అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఇక వాళ్ళు పని కంటే కూడా నోటికి చెప్పిన ఆ యొక్క పనితీరు, చేత్తో పనిచేసేది లేకపోతే వేరే వేరే ప్రభుత్వ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించి చేసేది కాదు. అంటే చేతలతో సమాధానం చెప్పాల్సింది కాదు, నోటితో, అది ప్రెస్ మీట్లు పెట్టి ఇక చాలా అభ్యంతరకమైన భాషా పదజాలంతో మాట్లాడారు. ఇక అది కాస్త చివరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇక అదే ఆపాదించేసుకున్నారు. ఇక అలాగే ఇది మాట్లాడితేనే కరెక్టా, ఇలా మాట్లాడాలా, అదేమిటి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు చేయడానికి కూడా ఏమీ లేదు, మంత్రులు చేయడానికి కూడా ఏమీ లేదు, డైరెక్ట్గా బటన్ ఒకటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ నుంచి నొక్కేవాళ్ళు, లబ్ధిదారుల అకౌంట్లో పడిపోయాయి. ఇంక వీరేం చేస్తారు, పోనీ నియోజకవర్గ డెవలప్మెంట్కి ఇదిగో ఇన్ని కోట్లు కేటాయిస్తున్నామని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేకి ఏమైనా కేటాయిస్తే వాళ్ళు ఆ స్థానికంగా ఉన్న రోడ్లో లేకపోతే వాటర్ గురించో ఇంకోటో డ్రైనేజ్ గురించో వాళ్ళు వర్క్స్ చేయించుకునేవాళ్ళేమో. ఇక ఎవరైనా సరే సొంతగా ఇక వాళ్ళు ముందుగా డబ్బులు పెట్టుకొని ఇక ఎవరైనా చేసుకుంటే చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలకి డైరెక్ట్గా సమాధానం చెప్పవలసింది ఎవరు, స్థానిక ఎమ్మెల్యేలు. సో ఇక ప్రాజెక్టుల గురించి అంటారా, సరాసరి ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి లేకుండా పోయింది. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే డైరెక్ట్గా మాట్లాడతాం. ఆ మాట్లాడుతుంటే పక్కన కేతిరెడ్డి గారి రియాక్షన్ చూడండి. మీకు మరలా ఇంకోసారి ప్లే చేస్తాను, కేతిరెడ్డి గారి రియాక్షన్ చూడండి ఒకసారి. గత 5 సంవత్సరాల్లో అనంతపూర్ జిల్లాలో మనం డిఫెన్స్ లోనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఈ 2 ఏళ్లలో కూడా దాదాపు ఇక్కడేంటి మనం డిఫెన్స్ లోనే ఉంటాము అంటే, ఎందుకంటే ఈ వచ్చిన 2 ఏళ్లలోనే వాళ్ళు ఈ రకంగా ఇన్ని వేల కోట్లు కేటాయించారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి. పాప ఆయన రియాక్షన్ చూడండి. మరి ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో ఏంటో, మరి ఇప్పుడు మనం విశ్వేశ్వర రెడ్డి అన్న చూస్తేనేమో ఈ రకంగా వాళ్ళు బాగానే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి మన పరిస్థితి చూస్తేనేమో మనం ఏమి చేయలేదు. అఫ్కోర్స్ ఈయన స్టైల్లో ఈయన కొంత చేసుకుంటూ వెళ్ళారు. పబ్లిక్కి కనెక్టివిటీ ఏం చేస్తారు, ఆ పార్టీ విధానం ఈయన ముందుగా తీసుకున్నది ఏంటి అంటే గుడ్ మార్నింగ్ ఏంటిది ధర్మవరం, రైట్, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తీసుకున్నారు. బాగానే ఉంది, మంచి కార్యక్రమం. నేను కూడా చూసి ఫస్ట్లో సోషల్ మీడియాలో డైరెక్ట్గా డైలీ వస్తుంది, పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నారు, పబ్లిక్తో ఇంటరాక్షన్ బాగానే ఉంది, సరే బాగానే ఉంది, మంచి ప్రోగ్రామే అని అనుకున్నా. కాకపోతే ప్రభుత్వ విధానమే తప్పదు కదా మరి ఈయనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సామాన్యుల దగ్గరికి మామూలుగా ఇట్లా గుడ్ మార్నింగ్ అని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమం భాగంగా ఇంట్లో ఎవరైనా యువకులు ఎవరైనా ఉన్నా పలకరిస్తారు, ఏం చదువుతున్నావు అంటారు, 10th అయితే 10th, లేకపోతే ఇంజనీరింగ్ అయిపోతే ఇంజనీరింగ్ అయిపోయింది, అది ఇది అని చెప్పేసి అంటారు. సో ఏ ఒక్కరి దగ్గరైనా కానీ ఉద్యోగం గురించి మాత్రం మాట రాలా. ఎందుకు రాలా, వీళ్ళ విధానంలో అది లేదు. ఈయన ఏం అడిగేవారు, ఏమ్మా నీకు ఆ పథకం వస్తుందా, ఏమ్మా ఈ పథకం వస్తుందా, ఓకే రావట్లేదా, ఇదిగో అక్కడ అధికారి ఉంటే అధికారిని పిలిచేవాళ్ళు, డీటెయిల్స్ తీసుకోండి వాళ్ళకి ఆ పథకం ఇస్తారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఇందులో ఏం తప్పేం లేదు. ఎందుకని ప్రభుత్వం ఏదైతే విధానాలను అనుసరిస్తుందో దాన్ని ప్రజలకు అందజేయాలి అంతే. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక యువకుడు ఒక 23 లేదా 24 ఏళ్ళు ఉన్న యువతో గ్రాడ్యుయేట్ అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నామని అంటే అప్పుడు వీళ్ళు ప్రభుత్వ విధానాల ప్రకారంగా ఏమైనా పెట్టుబడిదారులను తీసుకురావడమో ఇంకోటి ఉంటే అప్పుడు మాట్లాడేవారేమో బహుశా. అది లేదు కదా, ఓన్లీ బటన్ ఒకటి కార్యక్రమం ఉంది కాబట్టి ఓకే నీకు ఇల్లు ఉందమ్మా లేదా, సరే అయితే కొంచెం అప్లికేషన్ పెట్టుకోండి, జగనన్న కాలనీలో మీకు ఏమైనా ఇస్తాం, లబ్ధిదారుల కాదో చూసుకోండి. సో అది ఏం తప్పు కూడా కాదు, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటువంటివి. సో ఈ నేపథ్యంలోనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి లేవు. ఇక వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఈయన కూడా ప్రశ్నించేవాడు, అంతకుమించి ఇంకేం అడిగేవాడు కదా. ఎందుకు అశ్మిత్ రెడ్డి, ఎవరు జేసీ అశ్మిత్ రెడ్డి, అతను కూడా ఎట్లాగే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమం ఏదో ఉంది, ఆయన కూడా ఏదో గుడ్ మార్నింగ్ లాంటిది ఏదో ఉంది, అది కూడా నేను చూసా. సేమ్ సిచ్యువేషను ఒక యువకులు
వాళ్ళు ఇద్దరు ఉంటే ఏమ్మా ఏం చేస్తున్నారు ఏంటి అంటే సో అండ్ సో గ్రాడ్యుయేట్ని. ఓకే, ఓ పని చేయమ్మా పలానా కంపెనీకి వెళ్ళండి, అక్కడ ట్రై చేయండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. అది కదా కావాల్సింది ప్రజలకి. ఇప్పుడు ఏడాదికి 15,000 రూపాయలు అనే పథకం కావాలా, లేకపోతే నెలకి 12,000, 15,000, 20,000 ఎంతో కొంత జీతం వచ్చేలాగా ఆ యువకుడికి దారి చూపించాలా? అప్పుడు ఆ కుటుంబం ఈ 15,000 రూపాయల కోసం ఎదురు చూడదు కదా. చక్కగా తన కాళ్ళ మీద తను నిలబడతాడు, తనకున్న ఎబిలిటీస్ ప్రకారంగా ఆ జాబును బట్టి. ఆ తర్వాత అతని స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. సో ఆ రకంగా దారి చూపించాలి, ఉపాధి కల్పించాలి. అలా కాకుండా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలు అంటే ఇదిగో ప్రజలు కోరుకునేది ఏంటి, మేము ఎల్లకాలం ప్రభుత్వం పథకాలు ఇస్తే ఎదురు చూస్తూ ఉంటామని కోరుకోవాలా? లేకపోతే ప్రభుత్వ పథకాలతో కాదు, మేము స్వశక్తితో మాకున్న స్కిల్స్తో మేము డెవలప్ అవుతాము, దానికి అవకాశం కల్పించండి అని ప్రభుత్వం కోసం ఎదురు చూడాలా? అది విఘ్నులు ప్రజలు మీరే కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన చెప్పింది కూడా అదే డెవలప్మెంట్కి సంబంధించి కాబట్టి మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.